బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లారు కొంతమంది పోకిరీలు. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆకతాయిలు సైరన్ మోగిస్తూ కారు నడుపుతూ రోడ్డుపై బీభత్సాన్ని సృష్టించారు. ఆర్టీఓ నిబంధనల ప్రకారం వాహనాల హార్న్స్ మార్చడానికి అసలు వీలుండదు. కానీ ఆ పోకిరీలు సైరన్ మోగిస్తూ పాదచారుల్ని వాహనదారుల్ని తీవ్ర భయభ్రాంతులకి గురి చేశారు. చూడొచ్చు, ఒక్కసారిగా వాహనాన్ని ఢీకొట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఆ పక్కన ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడిన దృశ్యాలను కూడా చూస్తున్నారు. ఈ ఘటన మొత్తం కూడా కుషాయిగూడలో చోటు చేసుకుంది. రైట్, ఈ మధ్య కాలంలో పోకిరీలు కాస్త తగ్గారు అనుకున్నారు. కానీ వీకెండ్ కావడంతో మళ్ళీ పోకిరీల ఆగడాలు పెచ్చుమిరుతూ ఉన్నాయి. ఇప్పటికే ఓఆర్ఆర్ దగ్గర కార్ రేసులు బైక్ రేసులు పెడుతుంటే చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. ప్రస్తుతం మనుషులు జనాలు ఉండే కాలనీలో కూడా ఇలాగే వ్యవహరిస్తూ ఉన్నారు. చూడొచ్చు, ఒక కారు హారన్ మోగిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఒక వ్యక్తిని ఢీకొట్టి కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లిన ఘటన హైదరాబాద్ కుషాయిగూడలో చోటు చేసుకుంది. పెద్ద హారన్ శబ్దం కొట్టుకుంటూ అంతే ర్యాష్ గా డ్రైవ్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ వ్యక్తి చికిత్స అయితే పొందుతూ ఉన్నాడు. ఆకతాయిలు సైరన్ మోగిస్తూ రోడ్డుపై బీభత్సాన్ని సృష్టించారు. ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో తెలియక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూడొచ్చు, ఆ వాహనం వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆ వాహనాన్ని చూస్తూ ఉన్నారు. తిరిగి అంత పెద్ద సౌండ్ చేసుకుంటూ హారన్ మోగిస్తూ ఆకతాయిలు ముందుకు వెళ్లారు. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద ఉన్న వాళ్ళంతా అసలు ఏం జరుగుతోందో అంటూ ఆ వెహికల్ నే చూస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. హైదరాబాద్ కుషాయిగూడలో పెద్దగా హారన్ మోగిస్తూ ఆ కార్లో ఆకతాయిలు వెళ్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఒక వ్యక్తిని కూడా ఇప్పుడు ఈడ్చుకొని వెళ్లిపోయారు ముందు టూ వీలర్ మీద నుంచి. ప్రస్తుతం ఆ వ్యక్తి అయితే చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇలాంటి ఆకతాయిల పట్ల కఠినంగా ఉండాలి అంటూ స్థానికులంతా కూడా కోరుతూ ఉన్నారు. హైదరాబాద్ కుషాయిగూడలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ రోడ్డు మీద నిల్చున్న ప్రతి ఒక్కరు కూడా లోపల ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి అసలు ఎవరు హారన్, ఏంటి ఇంత పెద్దగా శబ్దం జరుగుతోంది అంటూ ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఆ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. అంత వేగంగా అంత పెద్ద సౌండ్తో వెళ్తూ ఉంది. అయితే నిబంధనల ప్రకారం ఏ ఒక్క వెహికల్ సౌండ్ హార్న్స్ కూడా మార్చడానికి వీల్లేదు. కొన్ని డెసిబెల్స్ ని అస్సలు కూడా మితిమీరి హార్న్స్ కొట్టకూడదు. కానీ ఆకతాయిలు అవేవి కూడా పట్టించుకోలేదు. నిబంధనలన్నింటి కూడా తుంగలో తొక్కి విపరీతమైన స్పీడ్తో పెద్దగా హారన్ మోగిస్తూ కుషాయిగూడ రోడ్ల మీద నానా బీభత్సాన్ని సృష్టించారు. ఆ విజువల్స్ అన్ని కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం అవే విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. TS09FP0094, ఎస్ అదే వెహికల్. ఆ వెహికల్లోనే ఆకతాయిలు విజృంభించారు. భయంకరమైన హారన్ మోగిస్తూ ఆ కుషాయిగూడ వీధుల్లో నానా హంగామా సృష్టించారు. హైదరాబాద్ కుషాయిగూడ అంతా కూడా ఒక్కసారిగా మారుమోగిపోయింది. భయభ్రాంతులకు గురయ్యారు. ఆ వెహికల్ వెళ్లిన ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతోందో అర్థం కాక భయంతో కంపించిపోయారని చెప్తున్నారు కొంతమంది స్థానికులు. ఇలాంటి ఆకతాయిలు అప్పుడప్పుడు తరచుగా ఉంటారు. వీళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అని అంటూ పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులంతా కూడా. మెయిన్ రోడ్ మనకు తెలుస్తోంది, బస్సెస్ కూడా వెళ్తూ ఉన్నాయి అక్కడి నుంచి. కానీ ఆ పక్కన డైవర్షన్ తీసుకుంటూ హారన్, ఆ వెనక మెయిన్ రోడ్ కనిపిస్తోంది, బస్సెస్ వెళుతూ ఉన్నాయి. కానీ ఆ పక్కన లోపల గల్లీలోంచి వచ్చేటప్పటికి కూడా నార్మల్ గా అయితే చిన్న చిన్న గల్లీలో చాలా మెల్లగా వెళ్తారు. ఎందుకంటే రెసిడెంట్స్ ఉంటారు, జనజీవనం ఎక్కువగా ఉంటుంది. కానీ అవేవి పట్టించుకోకుండా పెద్దగా శబ్దం కొడుతూ పెద్దగా హారన్ మోగిస్తూ అంతే స్పీడ్ తో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఆ ఆకతాయిలు. అయితే ఆ వెహికల్ ఎవరిది అనే దానిపైన ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టారు. దాన్ని తెలంగాణ స్టేట్ సెక్రటరీ కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ CRO, ఎస్ ఇది ఆ వెహికల్ నంబర్. ఇందాక మనం చూసాం, ఆ వెహికల్ మీద రాసి ఉన్నది ఇది తెలంగాణ స్టేట్ సెక్రటరీ కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్. నార్మల్ గా అయితే కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ కోసం అంటే సామాన్యుల కోసం పోరాటం చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా ఆపద జరిగితే కన్స్యూమర్ రైట్స్ ఫోరంలో దాఖలు చేస్తుంటారు. దానికి సంబంధించిన సెక్రటరీ అనుకుంటున్నాము. కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ కి తెలంగాణ స్టేట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న అతని కార్ అది. కన్స్యూమర్స్ కి ఏదన్నా
పొరపాట్లు ఏమైనా జరిగినా లేకపోతే వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే అందులో వాళ్ళతో తరఫున మాట్లాడే వ్యక్తికి సంబంధించిన వెహికల్ అనుకోవచ్చు అది. అలాంటి వ్యక్తి మరి ఎవరు నడిపారు ఆ కార్ని, ఎవరికి ఇచ్చాడు ఆయన కారు, ఆ కార్ మళ్ళీ ఆయన సొంతమేనా, ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది, TS09FP0094 ఇది కార్ నంబర్. ఈ కార్లోనే ఆకతాయిలు కుషాయిగూడ గల్లీల్లో హల్చల్ సృష్టించారు, భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడ స్థానికులందరినీ కూడా గల్లీలో తిరుగుతున్నా సరే అంతే స్పీడ్తో అంతే హారన్ మోగిస్తూ ముందుకు దూసుకెళ్లారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని కూడా కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లింది ఆ కారు. తెలంగాణ స్టేట్ సెక్రటరీ కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ వ్యక్తికి సంబంధించిన కార్గా మనకు అర్థమవుతోంది. దాని మీద అక్షరాలు కూడా రాస్తున్నాయి, దానికి సంబంధించి విజువల్స్ కూడా చూస్తున్నాం. అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ఇవన్నీ కూడా పార్క్ చేస్తున్నాయి అక్కడ పోలీస్ స్టేషన్ ఆవరణలో అనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది. మొత్తానికి కుషాయిగూడ వీధులు మాత్రం ఒక్కసారిగా మారుమోగిపోయాయి. ఎన్నో డెసిబెల్స్ సౌండ్ మోగిస్తూ ఒక కార్ని ముందుకు, జీప్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఆ ఆకతాయిలు. అసలు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, కావాలనే చేశారా? మా ప్రతినిధి సాగర్ మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. రైట్ సాగర్, చూస్తున్నాం కుషాయిగూడలో బీభత్సం సృష్టించింది ఒక వెహికల్, జీప్ అనుకుంటానది. సో ఎవరిదది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా బయటకు వచ్చాయా? TS09 సాగర్ రైట్, ఆ వెహికల్ ఎవరిది? యశోమతి బాలాజీ నగర్ సంబంధించినటువంటి ఇద్దరు ఉప్పరి మహేష్ అనే ఎనగందుల తరుణ్ అనే ఇద్దరు యువకులకు సంబంధించినటువంటి బొలేరో వాహనం అన్నట్లు కూడా పోలీసులు ఘటనకు సంబంధించినటువంటి బొలేరో వాహనాన్ని కూడా గుర్తించారు వెహికల్ నెంబర్ ఆధారంగా. అయితే మల్లాపూర్ నుంచి వాళ్ళు మల్లాపూర్ ఎక్స్ రోడ్ లో ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తోంది. మల్లాపూర్ పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. అయితే ఈ ఘటన ఫిబ్రవరి 9వ తేదీన జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఇద్దరు యువకులు బొలేరో వాహనం నడిపిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు వింగ్సర్ అనే వాహనాన్ని అక్కడ బొలేరో వాహనంలో నడిపిస్తున్నటువంటి యువకులు ఇద్దరు వాహనాన్ని ఢీకొట్టారు. సో ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురు వ్యక్తులు రాజు వ్యక్తితో పాటుగా సతీష్ విజయ్ కుమార్ ముగ్గురు కలిసి విన్సర్ వెహికల్ లో ప్రయాణం చేస్తున్నారు. ఒక్కసారిగా అప్పటికే అతివేగంతో ఉన్నటువంటి బొలేరో వాహనం ఇద్దరు యువకులు ఆ కార్ని ఢీకొట్టారు. దాన్ని పట్టుకునేందుకు వెళ్లారు. ఎందుకంటే ఆ బొలేరో వాహనం అతివేగంతో వెళ్తుంది, ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంది, ఇతర వాహనాలని ప్రజల్ని కూడా అంటే ఢీకొట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరు దాన్ని వెంబడించి పట్టుకోవాలనే ప్రయత్నం చేశారు. సో వెంబడించి పట్టుకున్న అనంతరం కూడా వాళ్ళు ఆపకుండా సతీష్ అనే వ్యక్తి, కారులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి, అతను కారుకి అడ్డుగా బొలేరోకి వాహనానికి అడ్డుగా నిలబడి వారిని దిగమని చెప్పాడు, హెచ్చరించే ప్రయత్నం చేశాడు. చూడొచ్చు విజువల్స్ లో కూడా సతీష్ అనే వ్యక్తి కారు ఏదైతే బొలేరో ఉందో దాన్ని ఆపుతూ ఉన్నాడు, కానీ అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ర్యాష్ డ్రైవింగ్ చేస్తోన్న వ్యక్తిని, ఆ కార్ని ఆపడానికంటూ ఒక వ్యక్తి ట్రై చేస్తూ ఉన్నాడు. కారు ముందు భాగాన్ని చూడొచ్చు, ఆపుతారేమో అని అనుకున్నాడు ఒక మనిషి వెళ్తే, కానీ ఎక్కడ కూడా ఆపలేదు ఆ ఆకతాయిలు. అలాగే ముందుకు అతన్ని కూడా ఈడ్చుకుంటూ ముందుకెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా మల్లాపూర్ క్రాస్ రోడ్స్ లో చోటు చేసుకున్నాయి. అండ్ 9th ఫిబ్రవరి, ఈ రోజుకి 5 రోజులైంది, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. రైట్ సాగర్, మీరు కంటిన్యూ చేయండి. సతీష్ కి బొలేరో వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ గా వెళ్తున్న నేపథ్యంలో వాహనదారులకు, అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా ఒకవేళ ఢీకొట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన అడ్డుకొని వాళ్ళని హెచ్చరించాడు. అయినా కూడా ఉద్దేశపూర్వకంగా కొంచెం కూడా మానవత్వం లేకుండా బొలేరో వాహనం కింద తను ఉన్నాడని తెలిసి అంతే వేగంతో బొలేరో వాహనాన్ని ఇద్దరు యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ముందుకి దాదాపు కొంత దూరం వరకు అట్లనే వెళ్ళినట్లు కూడా తెలుస్తారు. ఆ పక్కనున్న వాళ్ళు ఎంత అరిచినా కూడా, ఎందుకంటే మెయిన్ రోడ్ పైన ఈ ఘటన జరిగిన నేపథ్యంలో తోటి ప్రయాణికులు మిగతా వాళ్ళు కూడా ఎంత అరుస్తున్నా కూడా వినకుండా ఉద్దేశపూర్వకంగా కొంత దూరం వరకు లాక్కొని వెళ్లారు. అనంతరం అతను పక్కకి పడిపోవడంతో అక్కడి నుంచి మిగతా గల్లీలో కూడా, ఎందుకంటే సీసీ కెమెరాల్లో చూస్తే అర్థమవుతుంది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్న చిన్న గల్లీల కాలనీలో
తప్పించుకోవాలన్న ఉద్దేశంతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అతివేగంతో వాళ్ళు ప్రయాణించారు. మిగతా వాళ్ళు ఎవరైనా అడ్డుగా ఉంటే, అది బోలేరో వాహనం వెళ్తున్నప్పుడు కూడా కొంతమంది పక్కకు జరిగిపోయి పారిపోయినటువంటి పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి. వారిని కూడా ఢీకొట్టే అవకాశం ఉంటుంది. కాలనీలో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అత్యంత దారుణంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఆ వాహనంలో అతనికి తీవ్ర గాయాలైనటువంటి అతన్ని వదిలేసి వాళ్ళు పారిపోయారు. సో ఈ మొత్తం ఘటన అనేది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక్కడ ఫిర్యాదుదారు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా పోలీసులు కేసు అయితే నమోదు సాగర్, చేస్తున్నారు. దాని మీద తెలంగాణ స్టేట్ సెక్రటరీ కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ అని చెప్పి కూడా రాసుంది. దానికి సంబంధించి కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే వాహనం డ్రైవింగ్ చేసిన సందర్భంలో ఇద్దరు బొలెరో వాహనంలో ఉన్నటువంటి తరుణ్, మహేష్ గా అయితే ఇద్దరిని గుర్తించారు. అయితే ఇక్కడ కన్స్యూమర్ రైట్స్ సంబంధించినటువంటి అసోసియేషన్ సంబంధించినటువంటి వెహికల్ అయినప్పటికీ వీళ్ళ తల్లిదండ్రులది కానీ ఇతర బంధువులైన వెహికల్ అయినా అయి ఉండవచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు ఇద్దరు యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఆ ప్రాంతంలో వెళ్తుండగా వాహనాన్ని ఢీకొట్టడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, తప్పించుకున్న దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సో నెంబర్ ప్లేట్ ఆధారంగా, సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళు బాలాజీ నగర్ సంబంధించినటువంటి వ్యక్తులుగా గుర్తించారు. ఇద్దరిని కూడా నిన్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పరిస్థితి. సో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఈ విధంగా చేస్తున్న నేపథ్యంలో వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం ఘటన ఒక్కసారిగా మల్లాపూర్ ప్రాంతంలో కొంత కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. స్థానికుల్ని భయాందోళనకు గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి బొలెరో వాహనం కింద ఉన్నా కూడా ఆపకుండా, నిలువరించే వారిని కూడా పట్టించుకోకుండా వారు ఆపే ప్రయత్నం చేసినా కూడా వీళ్ళు అంతే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కూడా వెళ్తున్నారు. ప్రాణాపాయంలో అతనికి తీవ్ర గాయాలైనటువంటి సతీష్ ను సహచరులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఆయన చికిత్స పొందుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ అదే ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళని ఆపకపోతే ఇంకా ప్రమాద తీవ్రత పెరిగేది, ఇంకా ఇతరులను ఢీకొట్టే ఇంకా అక్కడ ఉన్నటువంటి స్థానికుల ప్రాణాలతో దగ్గర కూడా ఆపకుండా వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అది మల్లాపూర్ చౌరస్తా సిగ్నల్ దగ్గర కూడా పక్కన వెహికల్స్ అన్ని ఆగి ఉన్నాయి. కానీ ఒకవేళ ఒక 10 మంది కనుక వచ్చి ఆపి ఉంటే బహుశా ఆగి ఉండేదేమో. అంతకు ముందే ఒక ఘటన జరిగిన తర్వాత సతీష్ అనే వ్యక్తి బహుశా ఆ కార్ ని ఆపడానికి ట్రై చేశాడు అని చెప్పి మనం అనుకోవచ్చా? అండ్ దానిని గుద్దేసి వెళ్ళిపోయిన తర్వాత పక్కన గల్లీలోకి తీసేసుకొని చాలా ఫాస్ట్ గా అండ్ హారన్ సౌండ్స్ కూడా చాలా విపరీతంగా వచ్చాయని చెప్పి స్థానికులు అంటూ ఉన్నారు. వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి తను అడ్డుకునే ప్రయత్నం చేసి ఆపే ప్రయత్నం సతీష్ అనే వ్యక్తి చేసినప్పుడు కొంత స్లో చేశారు. కానీ తర్వాత వెంటనే మళ్ళీ స్టార్ట్ చేసి ఆ వాహనాన్ని ముందుకు మెయిన్ రోడ్ పై నుంచి కూడా తీసుకెళ్లారు. మిగతా వాళ్ళు కొంత అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా వీళ్ళు వెళ్తున్నటువంటి వేగానికి వాళ్ళు అడ్డుపడలేకపోయారు. వెనుక నుంచి మరో వ్యక్తి, సతీష్ సంబంధించినటువంటి కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి వీడియో తీస్తూ పరుగులు తీస్తున్నాడు, ఆపండి ఆపండి అని. అయినా కూడా ఆపకుండా వాళ్ళు అంతే వేగంతో పరుగులు తీశారు. అక్కడ ఉన్నటువంటి టర్నింగ్ లో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు, ఒక వ్యక్తి అక్కడ నిల్చొని బొలెరో వాహనానికి అడ్డుగా నిలబడ్డాడు, దాని కింద ఉన్నా కూడా అంతే వేగంతో ఇదే గల్లీలోకి వెళ్ళిందని చెప్పి అతను చెప్పగానే అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి మహిళ ఇంకా మరికొంతమంది అడ్డుగా వెళ్లే ప్రయత్నం చేసినా కూడా అంతే ర్యాష్ డ్రైవింగ్ గా వెళ్తున్నారు. సో ఈ మొత్తం ఘటన పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఓ వ్యక్తి పైన ఈ విధంగా తీవ్ర గాయాల పాలు కావడానికి కారణమైనటువంటి తరుణ్, మరోవైపు మరో వ్యక్తి మహేష్ అనే ఇద్దరినైతే పోలీసులు రిమాండ్ కి తరలించారు. ఈ తరహా ఘటనల పట్ల ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. ఫిబ్రవరి 9వ తేదీన జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్ననే ఇద్దరిని, తరుణ్ అలాగే మహేష్ ని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ ఘటనలో గాయపడ్డ ప్రస్తుతం సతీష్ అనే వ్యక్తి కోలుకుంటూ ఉన్నారు. అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. సెల్ ఫోన్లు తీసి ఏదో షూట్ చేయడం కాదు, ఏదైనా తప్పు జరిగితే దాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడే మన సమాజం కూడా